నమస్తే అందరికి. చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. 3 విడతల్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. అయితే 20వ తారీఖు పెట్టుకోవాల్సిన ప్రమాణ స్వీకారం కూడా 22వ తేదీకి కూడా మార్చుకోవడం జరిగింది. ఎందుకంటే 20వ తారీఖు కూడా ముహూర్తం కూడా అవి బాగలేదని చెప్పి కూడా 22వ తారీఖు అయితే వాళ్ళు పెట్టడం కూడా చూస్తున్నాను. సర్పంచ్ ఆయా స్థానాల్లో గెలిచిన ప్రతి ఒక్క ఊర్లో కానీ గ్రామాలలో గెలిచిన సర్పంచ్లందరూ కూడా 22వ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. దాదాపు 12,500 మంది దాకా ఉన్న సర్పంచ్లందరూ కూడా ఆ రోజు ఈ నెల 22వ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. అయితే చూసుకున్నట్లయితే ఈ టైంలోనే, ఇదంతా జరిగిన టైంలోనే కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా జరగాలని చెప్పి కూడా ఈ పార్టీ నాయకులు కావచ్చు, అలాగే ఎన్నికల సంఘం ఆఫీసర్స్ అందర్స్ కూడా చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నెల 25వ తారీఖున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ షెడ్యూల్స్ కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పడం కూడా చూస్తున్నాను. అయితే ఈ నెల 20వ తారీఖున కూడా ఆయా ఎలక్షన్స్ కి సంబంధించిన రిజర్వేషన్లు కూడా ప్రకటించాలని చెప్పి కూడా ప్రకటిస్తున్నారని చెప్పి కూడా ఒక చర్చ అయితే వస్తూనే ఉంది. అయితే ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కూడా ఈ రిజర్వేషన్లు అనేవి కూడా ఖచ్చితంగా ఏ పార్టీ ఎంత రిజర్వేషన్ ఇవ్వబోతుందని చెప్పడం కూడా చూస్తున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు చూసుకున్నట్లయితే సర్పంచ్ ఎలక్షన్స్ లో ఒక 17.18% రిజర్వేషన్ కూడా రావడం కూడా చూస్తున్నాను. అయితే ఇంతకు ముందు 23% రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ ఉన్నవి కూడా, అలాగే ఈ ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎలక్షన్స్ లో ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వబోతున్నారనేది ఖచ్చితంగా వాళ్ళు ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తారని చెప్పడం కూడా చూస్తున్నాను. ఎందుకంటే ప్రతి అభ్యర్థి కూడా ఏ పార్టీ నుంచి బలపరుస్తున్నారో, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ప్రతి ఒక్క పార్టీ కూడా ఆ పార్టీ నుంచి మద్దతు పొంది ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేయాలని చెప్పడం కూడా చూస్తున్నాను. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తుండడంతో ఎంత రిజర్వేషన్ వస్తుందని కూడా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తారని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు స్థానిక సంస్థల ఎలక్షన్ లో చూసుకున్నట్లయితే ఈ పార్టీ మద్దతు ప్రకారంగా వేరే వేరే గుర్తులతో కూడా వాళ్ళందరూ కూడా పోటీ చేసి గెలిచారు. అయితే ఏ పార్టీ మద్దతు ఇస్తుందో ఆ పార్టీ తరఫున మద్దతు తీసుకొని వేరే వేరే గుర్తుల సహాయంతో కూడా గెలిచిన అభ్యర్థులు కూడా ఉన్నారు అనమాట. అయితే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పార్టీ గుర్తునే వాళ్ళు పెట్టుకొని కూడా పోటీ చేయాల్సి వస్తుంది. అయితే ఎంత రిజర్వేషన్ ఇవ్వబోతుంది, ఏ పార్టీ ఇప్పుడు ఎన్ని నుసుకులు ఆడినా కానీ మీ పార్టీ తరఫున మేము ఇన్ని జీవోలు ప్రకటించాం, ఆ జీవో నెంబర్ 9 ప్రకారం కూడా ఇంత ఉన్నది, ఖచ్చితంగా ఆ జీవో నెంబర్ 9 కూడా ఉండకూడదు అని చెప్పి అందులో ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మిగతా ప్రభుత్వాలన్నీ కూడా చెప్పడం చూస్తున్నాను. ఈ రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క పార్టీ నాయకులు కూడా దొరికిపోయే అవకాశం ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పడం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అసలు ఆ పార్టీ తరపున ఎంత రిజర్వేషన్ రాబోతుంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ లో అయితే తెలిసిపోతుంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలు అన్ని చూస్తున్నారు. ప్రజలకి బీసీలకు కావచ్చు ఎలాంటి వాళ్ళు న్యాయం చేస్తారు, ఏ పార్టీ న్యాయం చేస్తారు అనేది కూడా ఇక్కడ దొరికిపోయే అవకాశం అయితే చాలా వరకు కూడా ఉంది. అయితే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కూడా పార్టీ తొందరగా పెట్టాలని చెప్పడం కూడా చూస్తున్నాను. ఎందుకంటే ఈ సమయంలో కొంచెం గ్యాప్ వచ్చినట్లయితే బీసీ నాయకులు మళ్ళీ పోరాటం చేసే అవకాశం ఉంది. బీసీ వాళ్ళు కూడా మళ్ళీ 42% రిజర్వేషన్ ఇస్తారా ఇయ్యరా అని చెప్పి మళ్ళీ ధర్నాలు, అలాగే రాస్తా రోకోలు అవన్నీ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా వీళ్ళు ముందుగానే భావించి టైం టు టైం గ్యాప్ లోనే ఇప్పుడు ఈ 17th 3వ విడత అయిపోయింది. మళ్ళీ ఎమ్మటే 20కి రిజర్వేషన్లు ఖరారు చేస్తారు, 25కి ఎలక్షన్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా చర్చ అయితే నడుస్తుంది. సరే, బీసీలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా బీసీ నాయకులందరూ కూడా పోరాటం చేస్తున్నారు. కానీ ఆ పోరాటం ఎంతవరకు వస్తుంది, బీసీలందరికీ ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనే దానిపై కూడా ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో అయితే తెలిసిపోతుంది. బీసీ నాయకులందరూ కూడా తమ పార్టీలలో కూడా మేము ఆ పార్టీకి మద్దతు ఇస్తాం, ఈ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పడం కూడా చూస్తున్నాను. అది ఎంతవరకు మద్దతు ఇస్తారు, ఎలా చేయబోతున్నారు అనే దానిపై కూడా ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో వాళ్ళందరూ కూడా ఎంపీటీసీ ఎలక్షన్స్ లో కూడా ఎంపీటీసీ స్థానాలన్నీ కూడా ఒక 5,000 నుంచి 6,000 స్థానాలు అయితే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒక ఎంపీపీని అయితే ఎన్నుకోబడతారు. అలాగే ఈ జెడ్పీటీసీ వాళ్ళు కూడా ఒక 550కి పైగానే ఉన్నాయి. ఆ 550 పైగా ఉన్న స్థానాలన్నీ కూడా కలిసి ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా ఎన్నుకోవడం జరుగుతూనే ఉంది. అయితే ఇవన్నీ ఈ ఎలక్షన్స్ అన్ని కూడా 2 విడతల్లో జరగబోతుంది. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే సర్పంచ్ ఎలక్షన్స్ 3 విడతల్లో జరిగింది. ఎందుకంటే ఎక్కువ స్థానాలు ఉన్నాయి, 12,500కు పైగా స్థానాలు ఉండడంతో ఒక 3 విడతల్లో చేశారు.
ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా 2 విడతల్లోనే ఖరారు చేసే విధంగా ఉంది. 2 విడతల్లో కూడా ఎలక్షన్స్ పెడతారు. అవన్నీ కూడా సక్రమంగా జరిగి రిజర్వేషన్లు ఎట్లుంటాయి అని ప్రజలందరూ కూడా చూసి ఏ పార్టీ ఎంత మద్దతు ఇస్తుంది, ఏ పార్టీ ఎంత రిజర్వేషన్ ఇస్తుందని కూడా చూసే ప్రజలందరూ కూడా గమనించి ఏ పార్టీ ఎలాంటి వాళ్ళకి న్యాయం చేస్తుందనే కూడా చూసుకోవచ్చు. చూస్తూనే ఉండండి Time 24/7 టీవీ. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.